లారీ డ్రైవర్ అదృశ్యంపై భార్య రమావత్ బిచాని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్త వాలియా నాయక్ గురువారం గుంటూరు నుంచి పట్నాకు మిర్చి లోడ్తో బయలుదేరారని తెలిపింది. మిర్చి లారీ విజయవాడకు వెళ్లిన తర్వాత తన భర్త ఫోన్లో మాట్లాడారని చెప్పారు. మరో గంట తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదని తెలిపింది. గుంటూరులోని లారీ ఓనర్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, ఈ విషయంపై మాట్లాడేందుకు ఆఫీస్కి వెళ్తే తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్పారు. నా భర్త అదృశ్యం వెనుక ఓనర్ హస్తం ఉందా, మరో కోణం ఉందా విచారించాలని కోరింది. ఈ విషయంపై పోలీస్ వారిని సంప్రదించినా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తుంది. మన కూతుర్ని మొన్న గురువారం ఇక్కడ 3:30 నుండి ఇంట్లో నుండి వెళ్ళి అంటే పట్నా దగ్గర చేయాలి. అయితే గురువారం నైట్ 9:30కి అమ్మ ఫోన్ చేస్తే నేను విజయవాడ దాటాను అని చెప్పేసి అన్నాడంట. తర్వాత నేను 5:30కి ఫోన్ చేస్తే ట్రాఫిక్లో ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పేసి ఇంక నాకు చిన్న అమ్మ చేస్తే నేను తర్వాత చేస్తానని చెప్పేసి ఇంక పెట్టేశాడంట. విజయవాడ దాటిన తర్వాత నుండి ఇంకా ఈ లారీ ఓనర్కి మెసేజ్ వచ్చింది. టోల్గేట్ దగ్గర ఏలూరు దగ్గర ఒక టోల్గేట్ దాటినట్టు మెసేజ్ వచ్చింది. రెండో టోల్గేట్ దగ్గర ఇంకా ఈ మెసేజ్ రాలేదు. రాకపోతే ఈయన ఇంకా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చిందంట. మరి స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఆ డే నైట్ డే మొత్తం అలాగే ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఫోన్ ఒక్కసారి మా అమ్మోడు ఫోన్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేసి చెప్పాడు ఇంకంతే వెతుకుతున్నామని. నేను కూడా ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేయట్లా, ఏం చేయట్లా, రెస్పాన్స్ అనేది అవ్వట్లేదు. తర్వాత ఏమో ఇంకా లారీ ఆఫీస్ వాళ్ళు మా ఫోన్లో ఎలా వచ్చిందో తెలియదు కానీ వాళ్ళకి మా చెల్లి ఫోన్ చేస్తే వెతుకుతున్నాం అన్నారంట. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం 12:30 ఆ టైంకి ఏమో ఇలా భద్రాచలం దగ్గర పడేశారని చెప్పలేదు. ఫస్ట్ లారీ దొరికింది, మనుగురు దగ్గర లారీ దొరికింది. వేరే లారీ డ్రైవర్స్ ఫోన్ చేసి కొంచెం అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పేసి ఫోన్ చేసి చెప్తే వెళ్ళారంట వాళ్ళు పోలీసులు. వెళ్తే పట్టుకుంటే వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి గుంటూరుకి పంపించారు. దొంగలు ఏలూరు దగ్గరికి పంపించారు. ఏలూరు దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఇక్కడే ఉన్నారు కానీ వాళ్ళు మమ్మల్ని చూపించడం, అడగడం అలాంటివి ఏం లేదు. మేము ఫోన్ చేసి ఆ సిఐ ఓనర్ చెప్పాలి. డెడ్ బాడీ తెచ్చారు ఇక్కడికి. 4-5 days అయింది. డెడ్ బాడీ సంగతి అనేది కనీసం మనిషి తెలియాలి కదా, ఆయన ఫోన్ చేసి చెప్పాలి కదా, మాతో పాటు కూడా రావాలి కదా, మీరు తిరగండి అన్నట్టు. ఎక్కడ ఉందంట ఇప్పుడు డెడ్ బాడీ? అసలు తెలియదు. కలిసారమ్మా మీరు? కలవలే, అసలు దొంగలు కలవలేదు. ఎస్ఐ వాళ్ళు ఎవ్వరు లారీ వాన్ అన్న కలిసి అడగాలి కదా, కలవాలి కదా. అవును, ఇక్కడ ఆఫీస్ దగ్గర ఆయన ఇక్కడ ఉండట్లే, పారిపోతున్నాడు. ఎక్కడ కనిపిస్తున్నాడు, కనిపించట్లేదు. ఇక్కడ ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎవరి మీద డౌట్ ఉందా? మాకు లారీ ఓనర్ మీదే డౌట్ ఉంది. వాళ్ళకి ఏదైనా ఖర్చులు ఉండి ఇలాగే దీన్ని ప్లాన్ చేసి చంపేశారని మాత్రం అర్థమైంది. దీని ప్లానింగే. ఎందుకంటే ఆయనకి ఏలూరు దాకా వెళ్ళిన 2 టోల్గేట్ దాటాలి కదా, అట్ట వెళ్తాడు కంటే ఎందుకు టన్ అవుతాడు? మీరు వెళ్ళినప్పుడు కూడా అందుబాటులో ఉంటారు అతను? అస్సలు ఉండదు. కంప్లైంట్ ఇచ్చారా ఎస్పీ గారు? కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కూడా మాతో ఫోన్లో మాట్లాడుతున్నారు కానీ మాకు వచ్చి దొంగలు చూపించడం, లేకపోతే ఎస్ఐ డైరెక్ట్గా మాతో మాట్లాడడం అలాంటివి చేయట్లా. అన్ని ఫోన్లోనే. ఓనర్ అయితే డైరెక్ట్గా మాతో మాట్లాడు, వాళ్ళ చేత ఫోన్ చేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం చెప్పిస్తున్నారో లేకపోతే ఏంటో తెలియదు. పేరు చెప్పమ్మా, నీ పేరు చెప్పు. ధనలక్ష్మి, రమావత్ ధనలక్ష్మి. నా పేరు బిచాని. ఆయన డ్యూటీకి వెళ్ళాడు గురువారం నైట్ 3:00కి వెళ్తే లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ డ్యూటీకి వెళ్ళాడు మిర్చిలో వేసుకొని. నేను మళ్ళీ నైట్ 9:00కి ఫోన్ చేస్తే నేను విజయవాడలో ఉన్నానమ్మా, ఇంకా నేను దాటలేదు, నేను బాగా ట్రాఫిక్లో ఉన్నాను అని అంటే తర్వాత చేయమా అన్నాడు. నేను 9:00కి చేశాను, మళ్ళీ చేయలేను,
పొద్దున 8కి చేస్తే అసలు చుచ్చి ఆపు 2 రోజులు చేసి చుచ్చి ఆపు. ఏం జరిగింది? అప్పుడు మళ్ళీ ఓనర్ ఫోన్ చేసి ఆయన ఎత్తాడు. ఎత్తి ఏందన్నా మరి మా ఆయన నిన్న నుంచి 2 రోజుల నుంచి ఫోన్ తీస్తలేడు, మరి ఎక్కడే లేడు ఏనన్నా అంటే, అమ్మా బండి కనబడతలేడమ్మా అన్నాడు. ఒకే ఒక మాట అన్నాడు. మళ్ళీ ఆయన ఫోన్ కూడా చుచ్చి ఆపు ఆయన కూడా 2 రోజులు 3 రోజుల నుంచి ఆయన కూడా ఫోన్ తీస్తలేడు. అరే ఏంది అని చెప్పిన తర్వాత ఆ లాడరీ సర్కులు పంపుతాడుగా, లాడరీ ఆఫీస్ సర్కులు ఆయన నంబర్ మా సెల్లులో ఉంది. ఆ సెల్లు ఎట్ట వచ్చిందో లాడరీ ఆఫీసు నంబర్ తెలియదు. మా చెల్లెలంటే తీసింది సెల్లులో. ఈ నెంబర్ అయినా చేస్తాం, కొత్త నెంబర్ వచ్చిందిగా, ఈ నెంబర్ అయినా చేస్తామని చేసింది. చేస్తే అమ్మా నేను లాడరీ ఆఫీసు సరుకులు పంపుతాను, నేను మాత్రం ఈ నెంబర్ నేను చేశానమ్మా, బండి మాత్రం దొరుకుతుందో ఎత్తుకున్నాము కానీ దొరకలేదు బండి అని లాడరీ ఆఫీస్ వాళ్ళు కూడా ఆయన మేము చేస్తే ఆయన అట్లా చేశాడు. కొద్ది చూడంకు ఉన్నాయి అసలు ఎట్టో బాధపడుస్తున్నా అని చెప్తే ఆయన చెప్తామని చెప్పాడు. ఆయన అమ్మ నలుగురు మాత్రం ఏ ఊరు మరి విజయవాడ దగ్గర ఏలూరు బండి మాత్రం దొరికింది. నలుగురు మాత్రం మరి దొంగలో మరి టేవర్లో మాకు తెలియకుండా వాళ్ళు పంపారమ్మా. కానీ మా ఆయనైనా సార్ అంటే మీ ఆయన నాకేం తెలుసమ్మా, నేను లాడరీ ఆఫీస్ వాళ్ళుగా మీ ఓనర్కి ఫోన్ చేయి మీకు కొనుక్కోండి 100 సారి ఫోన్ చేసినా కూడా ఓనర్ ఒక్కసారి ఫోన్ చేయలేదు మాకు. అసలు వీళ్ళు ఏ పరిస్థితిలో చేస్తున్నారని కూడా ఎత్తలేదు ఆయన. సరేలే అని మరి ఆయనతోనే లాడరీ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయ, ఆయన ఓనర్ అయినా నీ ఫోన్ అయినా తీస్తాడేమో చెప్పు సార్ అంటే, అమ్మ మేమేటా చెప్తాం మీరు కొనుక్కోవాలని కూడా లాడరీ ఆఫీస్ వాళ్ళు అన్నాడు. ఆయన ఎంత చేసినా కూడా ఆయన తీయలేదయ్యా. అప్పటి నుంచి మా ఆయన అదే చెప్తే బాగా కొట్టి ఆ బండి అంతా రక్తం ఆరిపోయిందంట. అసలు ఆ రక్తమే కాదంట, అక్కడే బండిలోనే చంపేశారు మా ఆయన. మరి ఎక్కడ వేసారో ఎక్కడ పారేసారో తెలియదండి. దొరకలేదు, ఇంకా సేవలే లేదు. సరుకు కూడా పోయిందా లారీలో? అది సరుకు ఉంది, ఆ బండి కూడా బాగానే ఉంది, ఆ మిరకాయల లోడ్ కూడా అట్లా బాగానే ఉంది. కానీ మా ఆయన లేదు. ఆయనతో పాటు ఎవరు వెళ్ళారు? కిలండర్ ఆయన కూడా బాగానే ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన కిలండర్ మాత్రం నిన్న దొరికాడమ్మా, కానీ దొరకలేదు.